సఫిషియంట్గా స్పేస్ కానివ్వండి, సేమ్ చాలా దారుణంగా ఉన్నాయి అసలు. ఈ రూమ్కి అయితే విండో కూడా లేదు కనీసం, ఒక వెంటిలేషన్ లేదు. क्या हालत है ये? అసలు జనాలు లగేజ్ కోసం రూమ్ పిల్లల కోసం రూమ్ అర్థం కాని పరిస్థితి ఉంది. ఏమీ లేవు అసలు. గవర్నమెంట్ హాస్టల్స్ లో మనం ఆ ప్రొవిజన్ ఇస్తాము. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్ లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? కనీసం గాలి వెలుతురు ఏదన్నా కనీసం. మనం చదువులో ఏం చెప్తామమ్మ? గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తాం. గాలి వెలుతురు ఉందా ఇక్కడ? ఉందా? గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్. క్లోజ్డ్ ఏసీ రూమ్, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్. ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోము కదా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి. పిల్లలు చెప్పారు, ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయట అంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు. చూసా నేను ఇందాక. పిల్లలు చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? పిల్లలు ఇటువైపు మరి అంటే ఈ సైడ్ మనుషులు కాదా? అంటే అటువైపు కూడా రీసెంట్ ఈ సైడ్ పిల్లలు మనుషులు కాదా? కన్స్ట్రక్షన్ అయింది. ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది? ఒక ర్యాక్ అని ఉండాలి కదా కనీసం. బెడ్లు అక్కడే, మనుషులు అక్కడే, బుక్స్ అక్కడే. ఎన్ని పడతాయి అందులో? ఎన్ని పడతాయమ్మా చెప్పండి. దాని సైజుగా మాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది. ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు? ఎన్ని వస్తువులు పడతాయి? ఒక్కసారి మీ లాగ్ బుక్ కూడా చూద్దాం. మీరు ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత మిగతా చూద్దాం. పైన వాష్రూమ్స్ చూసారా మీరు? ఒక్కొక్క 4 పిల్లలకి శానిటరీ ప్యాడ్స్ మీరు వాట్ కేర్ యు ఆర్ టేకింగ్? వెండింగ్ మెషిన్స్ ఉన్నాయా? లేవు అక్కడ. డిస్పోజబుల్స్ అనేది బాత్రూమ్ లో ఉండాలండి, నాట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ యువర్ లాక్ రూమ్ ఆర్ యువర్ గోడౌన్ ఆర్ సమ్వేర్. సార్ మీరు ఎప్పుడైనా రూమ్లలోకి వెళ్ళి చూసారా? ఒక్కసారి వెళ్ళి చూడండి. రండి నాతో పాటు రండి. ఈ ఒక్క రూమ్ ఇంకా పర్వాలేదు, దీనికన్నా దారుణంగా ఉన్నాయి. వస్తువులు చూడండి, బుక్స్ చూడండి, మనుషులు ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ ఉంటారు, ఏ సామాన్లు ఎక్కడ పెడతారు, గాలి లేదు, వెలుతురు లేదు. అని అన్ని రూమ్స్ చూసానమ్మా. ఈ ఒక్కదాని ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తారు, మిగతా అన్నింటిది ఏమి ఇస్తారు? విషయం ఏంటి అంటే, సరే వాళ్ళిద్దరు వస్తారు, వాళ్ళిద్దరు ఇంకా మీరు చెప్పిందే రాంగ్. వాళ్ళిద్దరు లేరు కాబట్టి మీరు అక్కడ పెట్టారు. వాళ్ళిద్దరు కూడా ఉంటే ఎక్కడ పెడతారు చెప్పండి? నా పాయింట్ అర్థం కాలేదు మీకు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ లగేజ్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడ చూపెట్టండి. ఎక్కడ? బిలో ద బెడ్. హౌ దే విల్ కీప్ అండి? అంటే ఎవ్రీడే యూ వాంట్ దెమ్ టు టేక్ ఇట్ అవుట్ అండ్ టేక్ దేర్ క్లోత్స్, అంతేనా? మీరు చెప్పేదానికి మీకన్నా అర్థం కావాలి. వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ పెట్టారు అంటే అది మీకే తప్పు అవుతుంది. వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ అక్కడ పెట్టారు. వాళ్ళు ఊర్లో ఉంటే లగేజ్ ఎక్కడ పెడతారు? కింద పెడితే ఎలా ఊడుస్తారు మరి? సరే మీరు చెప్పిన సమాధానం మీకే చెప్తా. బ్యాగ్స్ తీసి ఊడుస్తారు. రోజు ఇంత లగేజ్ తీసి ఎట్లా ఊడుస్తారమ్మా? అమ్మ మీరు చెప్పిన దానికి మీకే అర్థం అవ్వాలి. ఈ బ్యాగ్స్